వాసు అనే వ్యక్తి తాడేపల్లిగూడెంలో నివసిస్తూ ఉంటాడు. ఇతను 10వ తరగతి వరకు చదివి ఉన్నాడు గతంలో. ఆ 10వ తరగతి ఫెయిల్ కావడం వల్ల ఇతనికి సరైన ఎక్కడ అవకాశం లేక చదివే అవకాశం లేదు. అలాగని ఎక్కడైనా వర్క్ చేసుకుందామన్నా కూడా 10వ తరగతి కూడా పాస్ కాలేదు కాబట్టి ఎటువంటి ఆదాయ మార్గం లేకుండా అలా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. అతనికి రాంబాబు అనే వ్యక్తి వాళ్ళ ఫ్రెండు వాళ్ళతో పాటు ఎగ్జామ్ రాశాడు. కానీ అతను కూడా ఇతనితో పాటు ఫెయిల్ అయ్యాడు. కాకపోతే అతను ఏందంటే ఒక షాప్ పెట్టుకొని వ్యాపారం చేస్తూ ఉన్నాడు. ఇతనికి సడన్‌గా అతను గుర్తొచ్చాడు. ఖాళీగా ఉంటూ నేను దాదాపుగా 3 ఏళ్లు టైం వేస్ట్ చేశాను. ఎలాగైనా నేను వ్యాపారం చేయాలి. ఆ వ్యాపారం చేస్తేనే నేను నిలబడగలుగుతాను అనే ఆలోచనతోటి ఈ రాంబాబు దగ్గరికి వెళ్ళడం జరిగింది అతను. రాంబాబు ఎప్పటినుంచో అతని దగ్గర ఉన్న చెరుకు నాడిచ్చే మిషను అతను చెరుకు మిషన్ అప్పుడు కొన్నాడు. అది సరిగ్గా ఉపయోగపడటం లేదు. అక్కడ ఎవరు వాడటం లేదు దాన్ని. అంటే చెరుకు రసం తాగకపోవడం వల్ల దాన్ని ఎలాగైనా వదిలించుకోవాలి. ఆ చెరుకు రసాన్ని మిషన్ అమ్మాలి అని అతను ఎదురు చూస్తున్నాడు. సమయానికి మన ఈ వాసుబాబు అక్కడికి వెళ్ళాడు. నీ వ్యాపారం ఎలా ఉందని ఇద్దరు మాట్లాడుకోవడం జరిగింది. మాట్లాడుకోవడంతో పాటు సాధక బాధకాల విషయాలు ఇతనికి ఉన్న అభిప్రాయాన్ని కూడా ఆ మాటలతో పాటు ఈ మనకు వాసుబాబు కూడా నేను ఒక వ్యాపారం చేయాలనుకుంటున్నాను. నాకు నువ్వు సలహా ఇచ్చి ఏదన్నా సమాచారం చెప్పగలవా అని ఇక్కడ రాంబాబుని అడగడం జరిగింది. రాంబాబు ఇదే అదునుగా భావించాడు. ఎలాగైనా ఇతనికి నా చెరుకు రసం మిషన్ అమ్మడం వల్ల నాకు నా డబ్బులు వచ్చేస్తాయి. నేను ఇంకొక వ్యాపారాన్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అని ఆలోచన చేశాడు. అలాగే ఈ రాంబాబు ఏం చేశాడంటే, నేను నీకు మంచి వ్యాపారం చెప్తాను. అలాగే కొంచెం పెట్టుబడి అవుతుంది చూసుకోగలవా అని అడిగాడు. ఇక్కడ వాసుబాబు ఇబ్బంది ఏమి లేదు, నేను ఎలాగైనా పెట్టుబడి సంపాదించుకుంటాను. నువ్వు ఏం వ్యాపారం చెప్పు నేను చేస్తాను అని చెప్పడం వల్ల వీళ్ళిద్దరి సంభాషణ ఆ విధంగా జరిగి ఒకరోజు గడిచిపోయింది. ఆ తర్వాత ఇంటికెళ్ళి ఈ వాసుబాబు వాళ్ళ అమ్మా నాన్న అడగడం జరిగింది. నేను ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నాను. నాకు రాంబాబు సాయం చేస్తానన్నాడు. నాకు కొంత అమౌంట్ కావాలి పెట్టుబడికి. మీరు ఖచ్చితంగా నాకు ఏం చేసినా కానీ ఈ డబ్బులు ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ వాసుబాబు వాళ్ళ తల్లిదండ్రులు రోజువారీ కూలీ పనులు చేసుకునే వాళ్ళు ఇతను అడిగిన డబ్బులు ఇచ్చే స్థితిలో లేదు. కానీ కొడుకు మాటను తీసేలాక ఏం చెప్పారంటే, సరే చూద్దామమ్మా, ఒకరోజు టైం తీసుకుందాము, 2-3 రోజులు ఆగు, నేను చూస్తానని చెప్పడం జరిగింది. ఆ విధంగా ఒక వారం రోజులు కాలం గడిచిపోయింది. తర్వాత ఈ రాంబాబే వాసుబాబు దగ్గరికి వచ్చాడు. నువ్వు వ్యాపారం చేస్తానన్నావు, అవకాశం పోతే రాదు, వినియోగించుకో, ఇప్పుడు నీకు మంచి అవకాశం ఉంది. చెరుకు రసం వ్యాపారం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. చెరుకు మిషన్ ఆల్రెడీ నేను తెప్పించున్నాను, దాన్ని నువ్వు కొనేసుకో, చాలా వ్యాపారం బాగుంటుంది, నువ్వు ఎక్కడైనా వ్యాపారం పెట్టేసుకోవచ్చు అని చెప్తాడు. అప్పుడు కనుక ఈ వ్యాపారం చేయాలి అని వీళ్ళు మాట్లాడుకోలేదు, ఏదో ఒక వ్యాపారం అనుకున్నారు. ఎప్పుడైతే ఇతను చెరుకు మిషన్ నా దగ్గర ఉంది, నేను దాన్ని సుదూర ప్రాంతాల నుంచి తెప్పించాను, అది నేను నీకు ఇస్తాను, నేను మళ్ళా ఇంకోటి తెప్పించుకుంటాను అని చెప్పడం వల్ల ఏమవుందంటే, ఇతనికి ఈ వాసుబాబుకి ఒక ఆశ కలుగుతుంది. ఖచ్చితంగా నేను చెరుకు రసం వ్యాపారాన్ని పెట్టాలి, దీని ద్వారా నేను సంపాదించాలని ఆశ కలుగుతుంది. ఆశతోటి మళ్ళీ తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం జరుగుతుంది. ఈ తల్లిదండ్రులు ఏం చేశారంటే, ఎక్కడో అడిగొస్తాము, ఇస్తామనే ప్రయత్నం చేస్తూ ఒక నెల గడిచిపోయింది. ఎక్కడ వాళ్ళకు ఆ అమౌంట్ దొరకలేదు. ఇక టైం వేస్ట్ అయింది. నెల తర్వాత నుంచి ఇతనికి ఈ వాసుబాబు అనే అతనికి ప్రతి మాటకు కోపం రావడం మొదలు పెడుతుంది. ఎక్కువగా ఆవేశపడుతున్నాడు. ఎలాగైనా ఆ అవకాశం వాడు వెళ్ళిపోతున్నాడని చెప్తున్నాడు అనే ఆలోచనతోటి అదే ఆలోచన మీద జీవిస్తూ ఉన్నాడు. అంతలోకి ఇక్కడ ఈ రాంబాబుకి కూడా ఎలాగైనా ఇతనికి ఈ మిషన్ అమ్మాలి, ఎలాగైనా నేను దీన్ని వదిలించుకొని నేను ఈ అమౌంట్ తోటి ఇంకొక వ్యాపారాన్ని విస్తరించుకోవాలని ఆలోచన అతను ఉన్నాడు కాబట్టి ఈ విధంగా కాలం గడుస్తూ ఉంది. ఒకరోజు వాళ్ళ ఈ వాసుబాబు పాత ఫ్రెండు ఇతనితో పాటు 10వ తరగతి రోజు చదివిన వ్యక్తి ఒకరోజు వీళ్ళిద్దరూ తారసపడడం జరిగింది. మాట్లాడుకున్నారు. నేను ఇటు వ్యాపారం పెడదాం అనుకుంటున్నాను, నాకు ఆ డబ్బులు లేవు, ఇంటికాడ అడిగాను, వాళ్ళు ఇచ్చే స్థితిలో లేరు, అక్కడ చూస్తాం ఇక్కడ చూస్తాం అంటూ కాలం గడుపుతున్నారు కానీ నాకు సరైన అమౌంట్ ఇవ్వడం లేదని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ ఫ్రెండ్ ఏం చేశాడంటే, ఇప్పుడు వాళ్ళని అడగడం ఎందుకు, ఈ మొబైల్లో చాలా రకాల యాప్లు ఉన్నాయి, వీటిలో డబ్బులు తీసుకోవచ్చు మనము అని ఇతనికి సలహా ఇవ్వడం జరిగింది.
ఈ సలహాతోటి ఇతను ఏం చేశాడంటే ఏమేమి ఉన్నాయో చెక్ చేయడం మొదలుపెట్టాడు. ఇతని కాడున్న ప్రూఫ్స్ మొత్తం సబ్మిట్ చేసి టోటల్‌గా ₹1,00,000 తీసుకోవడానికి సంసిద్ధపడ్డాడు. ₹1,00,000 వాళ్ళు ఏం చేశారంటే ఈ యాప్‌లో ఇతనికి ఈ ₹80,000 ఇచ్చారు. ₹20,000 ఇన్సూరెన్స్ అని, వాళ్ళకున్న ఎన్ని ట్యాక్సెస్ అని ఇలా కటింగ్ పోగా ₹1,00,000కు ₹80,000 ఇతనికొచ్చింది. ఈ ప్రతి నెల ₹6,000 కింద కట్టాలి ఒక 24 నెలలు అని చెప్పడం జరిగింది. సరే దానికి సంసిద్ధపడి ఇతను అలాగే అంటూ ముందుకెళ్ళే ప్రయత్నం చేశాడు. ఈ 80,000 తోటి ఈ రాంబాబు దగ్గరికెళ్ళాడు. ఈ రాంబాబు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం ఇతనికి తారసపడింది వల్ల ఎలాగైనా ఈ మిషన్ విక్రయించే చేసేసాడు. టోటల్‌గా అతను బిల్లు చూపించాడు. కొన్న రేటు మీద ఒక ₹5,000 తగ్గించాడు. నేను మళ్ళా కొత్తది తీసుకుంటాలే, నీకు ముందు నిన్ను వ్యాపారంలో స్థిరపరచాలి, నువ్వు రన్ కావాలని చెప్పి అతని కాడ డబ్బులు తీసుకొని ఈ మిషన్ ఇచ్చేశాడు. ఈ మిషన్ తీసుకున్న వాసుబాబు ఏం చేశాడంటే ఇక అన్వేషణ మొదలుపెట్టాడు. ఎక్కడ ఈ వ్యాపారం పెట్టాలి? మిషన్ అయితే తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకున్నాడు. డబ్బులు అతనికి ఇచ్చేశాడు. అతను వేరే సరుకు తీసుకొచ్చుకొని అతని షాప్ అతను వేరే వ్యాపారం స్టార్ట్ చేశాడు. ఈ మిషన్ ఎక్కడ పెట్టాలి అని ఇతనికి సమస్య మొదలైంది. ఇక టౌన్ మొత్తం తిరగడం మొదలుపెట్టాడు. ఇతనికి ఎక్కడ సరైన ప్లేస్ దొరకలేదు. ఎవరూ ఈ మిషన్లు పెట్టుకోవడానికి ఇష్టపడటం లేదు. ఆ విధంగా జరిగిపోతూ ఉంటే ఒక నెల గడిచిపోయింది. మిషన్ ఇంట్లో ఉంది, డబ్బులు పోయినాయి, కిస్తీ కట్టాల్సి వచ్చింది. ఇతనికి ఒత్తిడి ఎక్కువగా అయిపోయింది. ఈ ఒత్తిడితో ఏం చేశాడంటే ఇతను ఈ మిషను నేను వ్యాపారం చేయలేను, ఈ మిషన్ గుండా నాకు ఎటువంటి ఉపయోగము లేదు, ఎందుకంటే నేను అనుకున్నాను కానీ ఈ మిషన్ ద్వారా వ్యాపారం చేయాలని, కానీ నాకు సూటబుల్ అయ్యేలాగా లేదనుకొని మళ్ళా ఇతను రాంబాబు దగ్గరికి వెళ్ళడం జరిగింది. రాంబాబు, ఈ మిషన్ నేను నీ దగ్గర కొనుక్కున్నాను, నాకు ఎక్కడ పెట్టాలని అర్థం కాలేదు, ఈ వ్యాపారం జరగదు, ఎందుకంటే ఎవరు పెట్టనీయటం లేదు, నాకు ఇష్టం లేదు ఈ వ్యాపారం, నీ మిషన్ నువ్వు తీసుకోవాలని అడగడం జరిగింది. ఇతను ఏం చెప్పాడంటే వాసు, నువ్వు అన్నది రైటేను, నేను మరి నువ్వు ఇచ్చిన డబ్బులు మొత్తం నేను వ్యాపారానికి పెట్టేసుకున్నాను, ఆల్రెడీ వాడేసుకున్నాను, ఈ మిషను ఇప్పుడు నేను తీసుకోలేను, ఇంకెక్కడన్నా నువ్వు దీన్ని అమ్ముకునే ప్రయత్నం చేయి, లేకపోతే వ్యాపారం పెట్టుకునే ప్రయత్నం చేయమని చెప్పాడు. ఈ విధంగా వీళ్ళిద్దరు సంభాషణ జరుగుతూ ఉంది. ఒక వారం రోజులు గడిచిపోయాయి. తర్వాత ఏం చేశాడంటే ఈ వాసు సీరియస్గా వెళ్ళి అడిగాడు, నేను ఈ మిషన్ తీసుకోను, నాకు ఎలాగైనా చేయాలా అని అడగడం జరిగింది. అప్పుడు ఈ రాంబాబు ఏం చేశాడంటే, మిషను నువ్వు అన్నావు కాబట్టి నా కాడ అంత అమౌంట్ లేదు, నువ్వు కొన్న దాంట్లో నేను సగం అయితే ఇచ్చి మిషన్ అంటూ నువ్వు ఎంతకైతే కొన్నావు నా దగ్గర ఒక సగం డబ్బులు అయితే ఇచ్చి నేను ఈ మిషన్ తీసుకుంటాను, అంతకన్నా నేను తీసుకోను, నువ్వు ఎక్కడైనా అమ్ముకో లేకపోతే వదిలేసి, నాకు సంబంధం లేదని చెప్తాడు. వీళ్ళిద్దరూ ఈ విధంగా మాట్లాడుకొని ఒక 2-3 రోజులు గడిచిపోయింది. ఇతనికి నిరుత్సాహం వచ్చేసింది ఈ వాసుబాబుకి. ఏం అవకాశం లేకుండా పోయింది. ఈ మిషన్ ఎలాగైనా వదిలించుకోవాలన్న ఆలోచన మీద ఇతనున్నాడు. ఇతను ఏం చేశాడంటే ఈ రాంబాబు అనే అతను ఇతని దగ్గర నుంచి తక్కువ రేటుకి మిషన్ కొనాలా, మళ్ళీ నా మిషన్ నా దగ్గరే ఉంటుంది, నాకు 50%కి మిషన్ వస్తుంది, అలాగే నా వ్యాపారం డెవలప్ అయింది, దీన్ని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అన్న ఆలోచన ఇతను ఉన్నాడు. ఈ విధంగా ఇద్దరు ఎవరి ఆలోచనతో వాళ్ళు ఉంటూ కాలం గడిచిపోతూ ఉంది. ఒక 20 రోజులు అయిపోయింది. 20 రోజుల తర్వాత ఏం చేశాడంటే ఈ వాసుబాబు ఈ రాంబాబు దగ్గరికి వచ్చి, సరే అలాగనే చెయ్యి, నాకు సగం డబ్బులు ఇచ్చేసేయి, నీ మిషన్ నువ్వు తీసుకో, నేను ఇంకేదైనా వ్యాపారం చేసుకుంటానని చెప్పడం జరిగింది. వాసుబాబు చెప్పంగానే ఈ రాంబాబు ఏం చేశాడంటే ఇదే అదునుగా భావించి అతనికి ఎంతైతే కొన్నాడో అంత సగం డబ్బులు ఇచ్చేసి ఆ మిషన్ అతను పెట్టేసుకున్నాడు. ఇతని సగం డబ్బులు తీసుకెళ్ళాడు. అప్పటికి ఇతని 80,000లో ఒక సగం పెట్టి మిషన్ కొన్నారు. ఒక 50,000 పెట్టి కొన్నాం అనుకుంటే ఒక 25,000 పోయినాయి. టోటల్‌గా ఇతని కాడ 4 భాగాల్లో ఒక భాగం డబ్బులు అయిపోయినాయి. 3 భాగాల డబ్బులు ఉన్నాయి ఇతని దగ్గర. అంటే రూపాయిని 4 భాగాలుగా చేస్తే ఎలాగనో ఒక మిషన్ సగం అతను ఇవ్వలేదు కాబట్టి ఆ విధంగా ఖర్చు అయిపోయి, ఇక ఇతను ఏం చేశాడంటే ఈ డబ్బులతోటి సరదాగా తిరుగుతూ ఆ వ్యాపారాన్ని చూస్తున్నాను, ఈ వ్యాపారం చూస్తున్నానని చెప్తూ ఇంటికాడ వాళ్ళకి తెలియదు కాబట్టి ఇతను ఈ విధంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తూ వ్యాపారం చేస్తూ చేయాలని ఆలోచనతో ముందుకెళ్తున్నాను అని చెప్పి తిరుగుతున్నాడు. ఇంటికాడ వాళ్ళకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడి నుంచి వచ్చాయమ్మా నీకు డబ్బులు, మరి డబ్బులు నీకు ఏడ నుంచి వచ్చాయి అని అడుగుతూ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ పరిధి ఇతను అడగడం లేదు కదా వాళ్ళ ఉద్దేశం మీద వాళ్ళు తక్కువ అడగడం, ఈ విధంగా జరగడం జరిగింది. ఈ వాసుబాబు ఏం చేశాడంటే టోటల్గా ఇతని కాడ ఉన్న డబ్బులు ఈ మిగతా కిస్తీలు కడుతూ ఖర్చు పెట్టుకుంటూ టోటల్గా ఆ డబ్బులు మొత్తం అయిపోయేసాడు. అయిపోయేసిన తర్వాత ఈ కిస్తీ కట్టాల్సి వస్తుంది నెల చెరకు, అలాగే అతనికి ఎటువంటి వ్యాపారం లేదు. ఈ విధంగా జరగడం వల్ల ఇతను బాగా నిరుత్సాహానికి గురయ్యాడు.
ఎలాగైనా నేను ఇంకొక వ్యాపారం చేయాలి, ఇంకొక విధంగా చేయాలంటూ ముందుకెళ్తే ప్రయత్నం చేస్తూ, ఇతను దొరికిన కాడల్లో ఎంతో కొంత అప్పు తీసుకుంటూ వ్యాపారం తిరుగుతున్నా అని చెప్తూ ఈ విధంగా టోటల్‌గా అప్పుల పాలయ్యాడు. ఫ్రెండ్స్, మీకు ఒక కాన్సెప్ట్ అర్థమైంది. నేను చెప్పిన విధానం అర్థమైంది అనుకున్నాను. ఒక ఈ ఏ వ్యాపారంలోనైనా సరైన విధానం లేకుండా ఈ విధమైన పనులు చేస్తే ఏ వ్యక్తి ఏ వ్యాపారంలో ఇంప్రూవ్ కాడు. ఈ కథ ప్రతి ప్రతి సబ్స్క్రైబర్‌కు ఒక అవగాహనని తెప్పించాలి. ఆ విధంగా చేసే ప్రతి పనిలో కొంచెం మెళకువలు పాటించాలి. విధి విధానాలు తెలుసుకోవాలి. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత ఆ వ్యాపారం నేను చేయగలను అనిపించిన తర్వాత మీరు చేయాలనే ఉద్దేశం మీదనే ఈ కథ చెప్తున్నాను. ఈ కథను మీరు 1, 2 సార్లు వినండి. మీ సర్కిల్‌లో అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఏ వ్యక్తి ఈ విధంగా నష్టపోకూడదు. ఇంకొక సమాచారంతోటి, ఇంకొక వ్యాపార టిప్ తోటి వచ్చే వీడియోలో కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫ్రెండ్స్.